రెడీ 1 2 3 అంటే ఏం చేయాలి మీరు? ఓకే, నాకు హైఫై కొట్టాలి. ఎవరు కొడతారో చూద్దాం. రెడీ 1 2 3 చెప్పలేదు ఇంకా. రెడీ 1 అట్లా కూడా నాకు హైఫై కొట్టాలరా, నువ్వు కాదురా. నాకు కొట్టాలి, ఇట్లా అంటా నేను. ఇట్లా కొట్టాలి. బాబు నువ్వు కొడతావా? ఇట్లా కొట్టు. ఓకే రైట్, కూర్చోండి. నీకు కొట్టలేదా? ఓకే రైట్, చెల్లి. ఓకే, మీ అందరికి నేను ఒక చిన్న స్టోరీ చెప్పేసి వెళ్తా, మళ్ళీ వస్తా. నేను అప్పుడప్పుడు వస్తా ఉంటా. నేను రానా? నీకు వచ్చినప్పుడు ఈసారి గిఫ్ట్ దానా? ఓకే, ఇక్కడ ఎక్కడ షాప్ దగ్గరలో ఉంది? ఉందా షాపు? చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ దూరమా? దగ్గరేనా? సరే, మనం అందరం వెళ్దాం. వెళ్ళి ఏం కావాలంటే అవి కొను. ఓకేనా? అయితే నా మాట వినాలి. ఇక్కడ ఎంత మంది మంచి పిల్లలు ఉన్నారు? చేతులపై తమ్మరికి ఎందుకు ఇప్పుడు దూరం? నేను నా మాట నువ్వు చెప్పు. చేతులపైకి ఎత్తు. మంచి పిల్లవేనా నువ్వు? మంచి పిల్లవేనా? మాట్లాడలేదు చూడండి. సరే, చేయించేయండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఎంతమందికి యేసయ్య అంటే ఇష్టం? నాకు కూడా చాలా ఇష్టం. యేసయ్య నన్ను చిన్నప్పటి నుంచి మీలాగున్నప్పుడు నేను కూడా అబద్ధాలు ఆడేవాడిని, అని బూతులు తిట్టేవాడిని, కొట్టేవాడిని, దొంగతనాలు చేసేవాడిని. యేసయ్య నన్ను మార్చేశారు. యేసయ్యని మనం నమ్ముకుంటూ యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య మనం మారుస్తాడా లేదా? వరదలు వస్తున్నాయా? ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మీరు ఆడుకున్నారా? ఎండిపోయి నీళ్ళన్నీ వచ్చి మన కోళ్ళన్నీ ఎక్కడెక్కడో ఎగిరిపోయినాయి. మన ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయినాయి. కానీ మనం బ్రతుకున్నాం కదా. మనం ఆ నీళ్ళలో కొట్టుకెళ్ళిపోయావా? ఎవరు కాపాడారు? యేసయ్య కాపాడాడు. అందరు వచ్చారు, హెల్ప్ చేశారు, మనం బ్రతుకున్నాం. లేదా మనం కొట్టుకొని వెళ్ళిపోయాం అనుకో, చచ్చిపోయాం అనుకో, ఎక్కడ ఉంటాం? ఏ పైన? పైన. మరి ఎక్కడ ఉంటామో తెలీదు. మనం యేసయ్యని నమ్ముకొని యేసయ్యని వెంబడిస్తే మనం మంచిగా అవుతుంది. అన్ని ఇస్తాడు యేసయ్య. నాకు బండి ఇచ్చాడు యేసయ్య, నాకు కావాల్సిన అన్ని ఇచ్చాడు. ఓకేనా? నీకు కావాలా వద్దా? ఎంతమంది బాగా చదువుకుంటారు? వీడు చేయత్తట్లు ఇట్లా అన్నాడు. ఇట్లా కిందకి అన్నారంటే చదవండి ఇష్టం లేదన్నట్టు, పైకి అనాలి. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఇంకో గేమ్ ఆడదాం మనం. రెడీనా? ఆర్ యు రెడీ? నేను ఇలా కుడి చేయి చూపిస్తా. ఇట్లా కుడి చేయి, నాది కుడి చేయి అంటే అన్నం తినేసి నేను ఇలా చూపిగానే మీరు చెప్పలు కొట్టాలి. చెప్పలు కొట్టాలి వచ్చా? అలా కాదు, నాలా కొట్టండి. నేను చూపిస్తాను. నా కుడి చేయి ఇలా కొట్టాలి. రాపడ్రా. నీ పేరేంటమ్మా? పక్కకి ఎల్ల కొట్టుకుంటే చపాతీ లేస్తుంది. అలా కాదు, ఇలాగా, నాలాగా. 1 2 1 2. నీ పేరేంట్రా? తేజగాడికి ఈ పళ్ళన్నీ లేవు, అట్లాడు. ఓకే, ఎందుకు పోయినాయి? బాబు ఒకసారి ఆగా. ఏంటిది? ఐస్. ఎంతమంది ఐస్ క్రీమ్ తింటారు? బాబా ఇక్కడ పెట్టు. అందరికి ఒక్కోటి. ఎవరైతే చెత్త కూర్చున్నారో వాళ్ళకి ఇవి. ఎన్ని ఉన్నాయి? ఉంటాయా? ఎవరైతే చక్కగా కూర్చుంటారో, నాలాగా బాస్పట్ చేస్తే కూర్చుంటారో వాళ్ళకి. నేను ఈ లోపు మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్పనా? ఒక రోజంట మన చేతికి ఏముంటాయి? ఏంటి తీసుకో ఫస్ట్ బాబాయ్, తర్వాత అందరికి. మన చేతికి ఏముంటారా? ఏళ్ళు. ఎన్ని ఉంటాయి ఏళ్ళు? 5 5 10. చెప్పండి. ఇదిగో నాలుగు చెప్పాలి. 5 5 10. ఓకే రైట్. ఇప్పుడు ఒక రోజు అంట, అరే నేను చెప్పింది వినాలి. అరే ఇక్కడ ఆగరే. ఒక రోజు ఏమైందంటే, అరే పిల్లలు ఎలా చూసారా? సార్ కాదు అంటే ఒక రోజు ఈ ఏళ్ళు ఉన్నాయా? నాలాగా అనండి, మీరు కూడా ఇలా అనండి. ఒక రోజు ఈ ఏళ్ళకి గొడవ వచ్చిందంట. ఏమొచ్చిందంట? గొడవ వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొట్టుకుంటాయంట. ఎవరు?
గట్టిగా చెప్పండి రా. ఎందుకు కొట్టుకుంటాయంటే ఇగో ఫస్ట్ వచ్చిందంట బటన్ వేలు వచ్చిందంట, చూపించండి మీరు కూడా. బటన్ వేలు అంటుందంట, మాట్లాడుతుందంట, నేను ఎంతలా ఉన్నానో చూడు చూతా అనిందంట. ఎవరు? బటన్ వేలు. తర్వాత ఇంకో వేలు వచ్చిందంట, బండదానా కొట్టేస్తా అనిందంట. నేనే గొప్ప అనిందంట. ఏమనింది? తర్వాత ఇంకో వేలు వచ్చిందంట, బండోడా పక్కోడా మీ ఇద్దరు కన్నా నేనే పొడుగు, నేను కొట్టేస్తా అని అనిందంట. అప్పుడు ఇంకో వేలు వచ్చిందంట, బండోడా పక్కోడా పొడుగోడా ఈ మొహాలకి సిగ్గులేదు, ఉంగరం లేదు, నాకే ఉంది, నేనే గొప్ప. ఇప్పుడు లాస్ట్ ఏళ్ళు నేను ఇలా నవ్వాలి. ఏళ్ళు ఎందుకు చూపిస్తారా? రెడీ 1 2 3 అందరు చూపించి నవ్వాలి. రెడీ 1 2. ఎవరైనా మనం చూసి నవ్వినప్పుడు మనకి ఏమనిపించింది? బాధేసింది కదా. నీ పేరేంట? పల్లవి. పల్లవి పుచ్చి పడదారా పల్లవి అని తిట్టాను అనుకో, పల్లవి నవ్విద్దా బాధపడిద్దా? అప్పుడు ఈ చిన్నేళ్ళు కూడా బాధపడుతుందంట, ఏడుస్తుంట. అందరూ ఏడవండి. ఏడుస్తుంట. ఎవరు? పల్లవిగా. చిన్నేళ్ళు చెప్పు. చిన్నేళ్ళు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే నేను లావుగా లేను అంటుందంట. చెప్పండి. నేను ఎవరిని బెదిరించలేను, నేను పెద్దగా లేను, నా మొహానికి సిగ్గులేదు అని అనుకుంటుందంట. ఎవరు? ఎవరైతే చెప్పారా 2 ఐస్ క్రీమ్లు ఇప్పిస్తా చెన్నైలు. అప్పుడు ఏసై వచ్చాడంట. ఎవరు వచ్చారంట? ఏసై వచ్చి పిలుస్తున్నాడంట, ఏ చిన్నదానా అని. ఎవరిని పిలిచాడు? ఏసయ్యా చిన్న ఏలు పిలిచాడంట. పిలిచి ఏసై చెప్పాడంట, ప్రార్థన చేయడానికి మనం ఇలా పెడతాం చేతులు ఇలా పెట్టినప్పుడు ఫస్ట్ ఏలు ఏది ఉంటది? చిన్న ఏలు ఉంటది. అప్పుడు ఏసై చెప్పాడంట, ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వే నాకు కనబడతావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడంట. ఏసైకి గట్టిగా చెప్పలు కొట్టాలి. నోట్లో పెట్టుకోండి. కూర్చో ప్రభు. చెప్పలు కొట్టండి రా. ఓకే రైట్. ఐస్ క్రీమ్ తినండి. ఇప్పుడు ఏసైకి మనం నచ్చినట్టు ఉండాలా, నచ్చినట్లు ఉండాలా? ఇప్పుడు అడుగుతాను, ఎవరు చెప్తారు చూద్దాం. ఏసైకి నచ్చినట్లు ఉండాలనే ఒక్కటి చెప్పండి. ఏసైకి ఇలా చేస్తే ఇష్టం అని చెప్పండి ఒకళ్ళు. ఎలా చేస్తే ఇష్టం? నాకు పిల్లలు చెప్పండి రా. ఓకే థ్యాంక్ యూ. ఓకే వెల్కమ్. నేను అడుగుతున్నా, ఏసైకి మంచి పనులు చేసే వాళ్ళంటే ఇష్టం. ఏసైకి నచ్చిన మంచి పనులు ఒకటి చెప్పండి. ఎవరైనా ఎవరు చెప్తాడు 5 స్టార్ ఇస్తా? చెప్పరా. చెప్పు. ఏసై కండి పిల్లలు ఇష్టం, కానీ మంచి పనులు ఏ మంచి పనులు చేస్తే ఇష్టం? ప్రార్థన చేయాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేసుకో. ముందు చదవాలి, తర్వాత ఉద్యోగం. అమ్మ నాన్న మాట వినాలా? అమ్మ నాన్న తిట్టాలా? రోజు దొంగతనాలు చేయాలా? రోజుకి ఒక భూతాన్ని ఆడాలా? ఇలా ఆడకుండా ఉంటేనే ఏసైకి ఇష్టం. మరి అబద్ధాలు ఆడేవాళ్ళు అంటే ఏసైకి ఇష్టమా? దొంగతనాలు చేసేవాళ్ళు అంటే, అమ్మ నాన్న మాట వెళ్ళేవాళ్ళు అంటే ఏసైకి ఇష్టం లేదు. మనం ఎలా ఉండాలి? ఏసైకి ఇష్టంలా ఉండాలి. ఓకేనా? మీరు ఏం కావాలన్నా ప్రార్థన చేయండి. ఓకేనా? ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నేను ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాను. చిన్న ప్రార్థన, 60 సెకండ్స్ ప్రార్థన. చెప్పండి. 60 సెకండ్స్. 60 సెకండ్స్ అంటే ఎంతసేపు? 1 మినిట్ అంతే. 1 మినిట్ ప్రార్థన నేర్పిస్తాను. మీకు ఎప్పుడు కష్టం వచ్చినా, మీకు ఎప్పుడు భయం వేసినా మోకరించి ఆ ప్రార్థన చేయండి. ఏసై మీ మాట వింటాడు. ఏసై మీకు కావాల్సింది ఇస్తాడు. అరే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎన్నైంది బాబాయ్? 30. ఫోన్ పే ఏమన్నా నీకు? ఎంత అయింది? 150. 5 రూపాయలు. ఓకే. అరే ఈ లోపు తినండి, తర్వాత మనం గేమ్ ఆడదాం. ఓకే.